దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరవాడనైతే క్రీస్తు దాసుడను. అట్లా ముందు దేవుని సంతోషపెట్టండి. మీ భర్త కఠినాత్ముడైనా సరే నిన్ను సంతోషపెట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీకు తెలుసా? దేవుని సంతోషపెట్టడం నేర్చుకోండి. మనకు భూమి మీద అసలు సమస్యలే ఉండవు. దేవుని సంతోషపెట్టడం మనం నేర్చుకుంటే భూమి మీద మనకు సమస్యలే ఉండవు. అందుకని 146వ కీర్తనలో 146వ కీర్తనలో ఇలా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 3వ వచనం, రాజుల చేత నేనను నరుల చేత నేను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను. వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మీరు నమ్మకండి. నమ్మితే కథమే, మోసపోడే. నేనైతే 35 సంవత్సరాలైంది దేవుని నమ్మి. నేను ఏ మనిషిని నమ్మను. ఎందుకంటే నమ్మి మోసపోయాను. 36 మోసపోయి దేవుని నమ్మకం. నా మనసు కూడా నమ్మను. మా ఎదుటి మనిషినే కాదు, నా మనసు కూడా నమ్మను. ఎందుకంటే ఈ మనసు కొరకు కూడా వాక్యం దొరికింది బైబిల్లో. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడు అని రాస్తున్నది. అంటున్నారా? ఇర్మియా 17:9 చదవండి. ఏం రాస్తుంది? ఇర్మియా 17:9. ఇప్పుడు మనం 37 చదువుకున్నాం. చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మీ బాబాయ్ కంటే, మీ అత్త కంటే, మీ చెల్లె కంటే, మీ తమ్ముని కంటే, మీ అన్న కంటే, మీ ఇంటి పక్కల కంటే, ఇంటి అనుకున్న కంటే, అసలు అన్నిటికంటే అంటే ఎన్నో మీకే తెలవాలిగా. మన హృదయమే, ఎవరో కాదు. ఎవరి హృదయం కాదు, మన హృదయమే. అసలు మన హృదయం మనం మోసం చేస్తుంది, తెలుసా మీకు అసలు? అందుకొరకు ఎప్పుడైతే నేను దేవుని నమ్ముకోరను, నేను దేవుని మీదనే మనసు పెట్టినా, ప్రాణం పెట్టినా, దేవుని స్వరం వినడానికి రోజు ప్రయత్నం చేస్తాను. దేవుని స్వరం వింటే ఆపదలు ఉండవు, శత్రువు ఉండడు, విరోధం ఉండదు, పగవారు ఉండవు, ఫెయిల్యూర్స్ ఉండవు, అపజయాలు ఉండవు. ఇప్పటి నుంచి అడుగు, దేవుడా దేవుని స్వరం అంట. అయ్యగారు చెప్పిండు స్వరం అంట నాకు స్వరం అని చెప్పండి. దేవుని స్వరం రోజు వినబడింది అనుకో, ఇక మళ్ళీ నేను చూసి అందరం ఆశ్చర్యపోవాలి. ఈ అమ్మాయికి ఎంత జ్ఞానం ఎక్కడిదంటే పైనుండి వచ్చింది. చెప్పండి, ఎక్కడిదంటే అది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటో యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 1 కాదు 3:17 చదవండి. యాకోబు 3:17. యాకోబు 3:17. ఏం చదువుతుంది చెప్ప లేదా 15 చదువు. ఈ జ్ఞానం 15:1. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఎలానగా మత్సరం, వివాదం ఎక్కడ ఉండవు, అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యం ఉండను. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది. ఇప్పుడు నా దగ్గర పైనుండి వచ్చే జ్ఞానం ఉన్నది అనుకో, పవిత్రమైనది అంటే అర్థమైంది. దేవుడు ఏం చెప్తుంది వెంబడే లోపడతాను. నీ దగ్గర దేవుని జ్ఞానం లేదనుకో, సరే దేవుడు ఎంతనా చెప్పాను, 10 సార్లు చెప్పాను, 20 సార్లు చెప్పాను. మళ్ళీ దేవుడు ఎక్కడ చెప్తాడు? కళ ద్వారా చెప్తాడు, దర్శనం ద్వారా చెప్తాడు, స్వరం ద్వారా చెప్తాడు, సాక్షుల ద్వారా చెప్తాడు, వాక్యం ద్వారా చెప్తాడు, ఇట్లా బోధ ద్వారా చెప్తాడు, ప్రవచనం ద్వారా చెప్తాడు. ఇంకెన్నో రీతిలో రోజు మానవుని బట్టి పడుతూనే ఉండు దేవుడు.
ప్రతి ఒక్కరిని బట్టి పడుతుండు. గుర్తుల ద్వారా మాట్లాడతాడు, స్వస్థత ద్వారా మాట్లాడతాడు, అద్భుతాల ద్వారా మాట్లాడతాడు, సూచక్రియ ద్వారా మాట్లాడతాడు. లోబడితే మాత్రం అదృష్టవంతరమే. పైనుండి వచ్చే జ్ఞానం ఉంటే బట్టి లోబడతావు. నీ దగ్గర పైనుండి వచ్చే జ్ఞానం లేదనుకో అస్సలే లోబడని పిల్లలకు శ్రమ. పాపం మనకు పాపం కూర్చుకున్నట్లు అంతకుముందే పాపాలు బట్టి పాపం ఇదొక మళ్ళీ పాపం. దేవుని మాట ఇలా చెప్తే వెనకపోవటం అదొక తప్పు అందుస్తున్నది. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినై ఉన్నది. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానం ఏంటంటే మృదువైనది, సులభంగా లోబడుతుంది. చాలా సులభం అంటే చెప్పొద్దుగా అన్నమాట. ఇప్పుడు గోధుమ పిండికి బియ్య పిండికి తేడా ఉంటుందా ఉండదా? అదే చెప్పతే ఏందమ్మా, రోజు అదే తింటారు మొత్తం. గోధుమ పిండికి బియ్యం పిండికి తేడా ఉంటుందా ఉండదా? గోధుమ పిండికి జొన్న పిండికి తేడా ఉంటుందా ఉండదా? ఏంటి తేడా? ఇది బరుసు ఉంటుంది, అది మొత్తంగా ఉంటుంది. ఎవరైనా జొన్న పిండితోటి కర్జాలు చేసినాం, జొన్న పిండితోటి పూరీలు చేసినాం, జొన్న పిండితోటి బియ్య పిండితోటి పూరి అన్నారా? ఎప్పుడన్నా అన్నారా? ఏదైనా చూసాను మీరు? అవి ఎటు తిరిగితే అటు వరకు విరిగిపోతాయి. అదే గోధుమ పిండితో 8 మడతలు వేసినా కూడా 8 మడతలు మళ్ళీ కాలినాక 8 మడతలు కూడా తీయచ్చు. అట్లా నీకు జొన్న పిండితో తీస్తావు మడతలు, బియ్యం పిండితో తీస్తా. ఎందుకు? అది బరుసు ఉంటుంది. ఎంత పిండి పట్టించినా గోధుమ పిండిలాగా రాదు. అవునా అంటే మీరు ఎట్టు తిప్పుతాడు తిరగాలి, ఎటు మరుస్తుంది అటు మరగాలి. అప్పుడు చూడండి మీకు మళ్ళీ ఇదే భూలోకమే పరలోకం లాగుంటుంది, భూలోకమే స్వర్గలోకం లాగుంటుంది. ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నదంట. మరి అట్లా మీరు ఏం చేస్తే అంటే చదువు అవసరం లేదు. నేను చదివిపోయలేదు. మా నాన్న మా చెల్లెనైతే బాగా చదివిపించింది, మా అక్కనైతే బాగా చదివిపించింది. ఇసంటే తిక్కల మాటలు మాట్లాడుకోండి. ఇది సర్వోన్నత విద్య. చెప్పండి, ఇది అట్లా కుంగిపోవద్దు, మిమ్మల్ని మీరే కించపరుచుకోవద్దు, మిమ్మల్ని మీరే కుంగ తీసుకోవద్దు, మిమ్మల్ని మీరే శపించుకోవద్దు, మిమ్మల్ని మీరే నా బతుకొక బతుక కుక్క బతుకు, నా బతుకొక బతుక ఇట్లా అనుకోవద్దు. అస్సలు క్రైస్తవులు తెలవనప్పుడు అనుకున్నాం. దేవుడు ఎవరో తెలుసు, మాట్లాడే దేవుడు ఏమో తెలుసు. పాటలు పాడతారు, మాట్లాడే అని పాట పాడతారు, వాళ్ళు రాగాలు తీస్తారు. వాళ్ళు ఇక అయిపోయింది, ఇంక ఇప్పటి నుంచి అట్లా చేయకండి. ఏదో తెలుసో తెలియక నోరు జారిందో మరి తొందరపాటు మీ పరిస్థితిని బట్టి అట్లా అన్నారు, మీ దుఃఖాన్ని బట్టి మీకు అంతే కదా, పరిస్థితులను బట్టే కదా అట్లా. మీకు వచ్చిన శ్రమను బట్టి అట్లా అన్నారు, మీకు వచ్చిన క్లిష్ట పరిస్థితులను బట్టి అట్లా అన్నారు, దుఃఖ పరిస్థితిని బట్టి అట్లా అన్నారు. కానీ అయిపోయింది. దేవా తప్పైంది, నాకు క్షమించు. యవనస్తులు, కన్యకులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదని ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఆ పేర మొత్తం ఇర్మియా గ్రంథం 31:10 నుంచి 11, 12, 13, 14 వరకు చదువుకున్నాం. యాజకులు కొవ్వుతో తృప్తిపరచబడుతారని చదువుకున్నాం. యవనస్తులు, వృద్ధులు, కన్యకలు కూడి నాట్యంతో సంతోషిస్తారని చదువుకున్నాం మనం. వద్దా ఇవన్నీ? లేయా అస్సలు చేయకండి. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, తెలుసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. తెలుసో తెలియకో ఇష్టం వచ్చినట్టు మీరు అన్నారు కావచ్చు, నోరు జారింది కావచ్చు. వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. జనులారా, యెహోవా మాట వినండి, దూరమైన ద్వీపంలోకి దాన్ని ప్రకటింపుడి. దేవునికి చాలా దూరంగా ఉన్నారు, మనం ఇప్పుడు చాలా సమీపంగా ఉన్నాం దేవునికి. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. దేవునికి దూరంగా ఉన్న వారికి చెప్పండి యేసు దేవుని గురించి.
చాలా దూరంగా ఉన్నారు వారు. దేవుడు ఉన్నాడా అసలు? దేవుడు ఉంటే నాకు ఎన్ని బాధలు ఎందుకు, దేవుడు ఉంటే నాకు ఎన్ని కష్టాలు ఎందుకు ఉంటాయి అనేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపంలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపురి తన మందను కాపాడునని తెలియజేయుడి. వాళ్ళకి ప్రకటించడమే కాదు, దేవుడు చెదరగొట్టిన నిన్ను దేవుడే సమకూరుస్తున్నాడు. దేవుని దగ్గరికి రాను. దేవుని దగ్గరికి వస్తే గొర్రెల కాపరి తన మందని కాపాడినట్లు నీ మీద దేవుడు, నువ్వు తిన్నవా లేదా, నీకు రోగం ఉన్నదా, నొప్పి ఉన్నదా, కాపరి ఎట్లా పట్టించుకుంటాడు అట్లా పట్టించుకుంటాడు. ముళ్ళు పెట్టినా రోగం వచ్చినా కాపరి దాని మీద దృష్టి పెట్టి ఎమ్మటే దాని విషయంలో జాగ్రత్త వహిస్తాడు. అట్లా దేవుడు కూడా మనకు అట్లా సహాయం చేస్తాడు. మత్తయి సువార్త 9:13 చెప్తున్నది, అయితే నేను పాపలను పిలువచ్చుతుడు గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమని కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కానంటాడు. అను వాక్యం భావముటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ఇక్కడ మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో యేసుప్రభు యొక్క శిష్యులు వాళ్ళకు తప్పు చేసినట. ఏమయ్యా, శిష్యులని ఎంబటి పెట్టుకుని వస్తున్నావు, ఏదో పరిశుద్ధుడు దేవుని కుమారుడని మళ్ళీ లేనిపోయిన అద్భుతాలు చేస్తున్నావు, సత్యులను లేపుతున్నావు, కుంటోలు నడిపిస్తున్నావు, చేటులు నడిపిస్తున్నావు. అసలు నువ్వు నీ సంగతి మాకు ఎటు అర్థం కావటం లేదు. నిన్ను ఏం చేయాలో మాకు ఏం అర్థం కావటం లేదు. ప్రజలందరూ నీ వైపు తిరుగుతున్నారు, గుంపులుగా వస్తున్నారు. మాకేం అర్థం కావటం లేదు, మమ్మల్ని అంతా తికమక చేస్తున్నావు. 13వ వచనం, అయితే నేను పాపను పిలవచ్చు నీతిమంతులు పిలువరాలేదు కనుక కనికరమని కోరుచున్నాడు కానీ బలిని కోరును అని వాక్య బాగుంటే మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. వీళ్ళు ఏం చేశారు, ఏం తప్పు చేశారంటే 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 13 వరకు ఒక పేర. యేసు అక్కడి నుండి వెళుతూ సుంకపు మెట్టునెదురున కూర్చుని ఉన్న మత్తయ్య అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచానని వెంబడించను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకలను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల ఎదుగును కూర్చుండేది. పరిచయాలను చూసి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపలను పిలవచ్చు నీతిమంతుల పిలువ రాలేదు కనుక కనికరమని కోరుస్తున్నాను నేను బలిని కోరను అని వాక్యం మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ఈ రోజుల్లో చాలా మందికి వాక్యం వింటున్నారు కానీ దాని భావం తెలవట్లే. చాలా మంది పాటలు పాడుతున్నారు కానీ దాని భావం తెలవట్లే. చాలా మంది పాటలు రాస్తున్నారు కానీ దాని భావం తెలవట్లే. భావం తెలవకపోతే వస్తుంది కదా. ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, దాంతో మీకు బలం ఏమీ రాలేదు, ఇంకా పైనుంచి రోగాలు వచ్చినారు. మీరు తిని లాభమా నష్టమా? చెప్తే లాభమా నష్టమా? మరి నీకు భావం తెలవకపోతే టైం అంతా వేస్ట్ కదా. మరి భావం తెలవాలి. నాకైతే బైబిల్ చదివేటప్పుడు భావం తెలవకపోతే ఇక బైబిల్ చదవని అక్కడ ఆఫ్ చేస్తా. దేవా నాకు దీని భావం ఏందో చెప్పాలని మోకాల మీద అట్టే ఉండి ప్రార్థిస్తే నేను మోకాల మీదనే బైబిల్ చదువుతా. మళ్ళీ భావం అర్థమైతేనే ముందుకు సాగుతా, అర్థం కాకపోతే అక్కడే ఆగుతా. దాని భావం చెప్పమని అడిగితే భావం చెప్పిండు. ఒకసారి మనసులోనే చెప్తే అది నిజమో కాదో అని. ఎవడా దాని భావం ఏదో మెదిలింది కానీ నాకు అది నిజమో కాదో చెప్పు 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 అంటే దేవుని స్వరం వినపడింది. నీ హృదయం గ్రహించిందని వినపడింది. నా హృదయానికి అర్థమైందట. ఇంతమంది వచ్చిన ఆలోచన అదే అట్లయితే నాకు అర్థమైంది. హృదయం గ్రహించిందని వినపడింది సేవ. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. వింటున్నారా అంటే కూడా హల్లెలూయా. అక్కడ పాయింట్ ఏంటిదో చదువుదాం.
ఈ శాస్త్రుల పరిశీలన మాట ఏమన్నారంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం ఏమన్నారట 10వ వచనం, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండేది. పరిశీలన అది చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని శిష్యులను అడిగిరి. ఏమో ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని కుమారుడు, దేవుడు నాకు అధికారం ఇచ్చిండు అని అన్ని చెప్పుకుంటే బాగానే ఉన్నది. కానీ ఇంకా సుంకర్లతో కలిసి ఉండడు ఏందా, ఆ పాపాత్మురాలు పాపలతో కలిసి భోజనం చేసాడు ఆయన ధనకడుతా అని శిష్యుని అడుగుతాను, మీ గురువు గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అడిగితే యశ్వనుడు, నేను పాపలనే పిలవచ్చేది నీతిమంతులా, అసలు భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఆయన నీతిమంతుడు తోటి ఆయనకేమవసరం? ప్రైమరీ స్కూల్ ఉన్నదండి అనుకుందాం. ప్రైమరీ స్కూల్ అంటే 5వ తరగతి వరకే, అప్పర్ ప్రైమరీ అంటే 6వ తరగతి వరకు కావచ్చు. ప్రైమరీ అప్పర్ ప్రైమరీ అంటే 7, 8 ఉంటున్నారా, 7 వరకు. హై స్కూల్ అంటే 8, 9, 10 హై స్కూల్. ఇప్పుడు 6వ తరగతి అని వచ్చి మనం 1వ తరగతిలో కూర్చుంటారా? చెప్పండి, అదలో కూడా కూర్చుంటారు. యేసుప్రభు అంటాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మనకు ఏం జబ్బు లేదు, మనకు దావకంతో ఏం పని ఏమన్నా పైన ఏం పని లేదు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అదే రోగులకు వైద్యుడు కావాలి. మనకు రోగం లేనప్పుడు మరి ఒక ఆయన వచ్చి అట్లా అన్నాడు, అసలు ఈ భూమి మీద రోగం లేని మనిషి ఉన్నాడా? 2 రకాలు. శరీరం బాగానే ఉండొచ్చు, బుద్ధికి రోగం ఉన్న వాళ్ళు ఉండరా? మరి బుద్ధికున్న రోగం కూడా తక్కువ చేస్తాడు యేసుప్రభు, తెలుసా? లేయా ఊరికి కొట్టే బుద్ధి ఉంటుంది, ఊరికి తిట్టే బుద్ధి ఉంటుంది, ఊరికి అరిసే బుద్ధి ఉంటుంది, ఊరికి కరిసే బుద్ధి ఉంటుంది, ఊరికే సాపించే బుద్ధి ఉంటుంది. ఎన్ని రకాల బుద్ధులు అవన్నీ ఇప్పుడు మానటం. తాగే బుద్ధి ఉంటుంది, తాగే బుద్ధి అవుతుంది, తిరగే బుద్ధి అవుతుంది, తిరిగే బుద్ధి ఉంటుంది, తాగే బుద్ధి ఉంటుంది. ఉండదా అంటే శరీరం బాగానే ఉన్నది, ఈ బుద్ధికి లేదా రోగం. స్వస్థ బుద్ధి గలవారై అని రాస్తున్నది, తెలుసా బైబిల్లో? ఏ బుద్ధి అంట? స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి ఏం రోగం లేదనమాట. బుద్ధికున్నది రోగం. ఇప్పుడు బుద్ధికి రోగం లేని అసలు ఉన్నారు భూమి మీద? శరీరానికి రోగం లేని ఉంటే ఉండొచ్చు, ఎక్కడన్నా ఆరోగ్యంగా ఉండొచ్చు. బుద్ధికి రోగం లేని ఉన్నారు ఎక్కడన్నా? ఇదంతా అక్క చెల్లకు డ్రెస్ తీసుకొస్తే ఇంకా అది కుట్టించే రెడీమేడ్ కాదు, క్లాత్ తీసుకొస్తే ఒకదానికంటే అన్ని 2 ఒక్క తిరిగి అయితే ఉండవు కదా. 2 ఒక్క తిరుగున్న కలర్ కూడా తేడా ఉంటుంది కదా. అందుకొరకు చాలా మంది కిరికిరంత, ఎందుకని వాళ్ళ పిల్లలందరికీ ఒకటే కలర్ తెస్తారు, ఏ కూడా ఉండదు దానికి. వాళ్ళు వీళ్ళిద్దరు అక్కజలు కావచ్చు, ఒక్కింటారు అనుకుంటాం మనం కదా. కలర్ మార్చింది అనుకో మంచి అయితే, నాకు ఈ కలర్ కావాలి, నాకేది కావాలి, నాకేది కావాలి, నాకేది కావాలి, కలర్ చేంజ్ అయితే చాలంతే. మాకు 5 పిల్లలు, మనవాడు ఒక మనవాడు, 3 మనవరాలు. మా కొడుకు అన్నాడు, నాన్న నువ్వు ఏదైనా తీసుకొస్తే 5 తీసుకురా, 5 తీసుకోవాలని ఏదైనా కొంటే. వింటున్నారా? ఒక బాల్ కొననుకో 5 బాల్ కొనాలి, ఒక్కటి తక్కువ గొడవ ఏంటాయి. అవునా? చెప్పలేంది నీకు తెల్లదా? ఇంటింటి కథనే, ఇంటింటి గరికి కహాని అంటారు. చెప్పండి, గరికి కహాని అంటారు ఇందులో. ఇంటింటి కథ మనకు తెలుగులో సినిమా వచ్చింది, హిందీలో ఇంటింటి గరికి కహాని అని వచ్చింది, తెలుగులో ఇంటింటి రామాయణం వచ్చింది. చెప్పండి, తెలుగులో ఇంటింటి రామాయణం వచ్చింది. జాగ్రత్తగా వినండి వాక్యం. మీ రోగాలు పోవాలి, బాధలు పోవాలి, కష్టాలు పోవాలి. నేను పాపులను పిలవచ్చుతంగా నీతిమంతులకు ఎవరైనా ఇక్కడ నాకు యేసు దేవుడు అవసరం లేదు అనుకున్నారు సుమా,
నేను ఒకరితో మందవల్ల ఒకరింటే ప్రార్థన చేసి బయటికి పోయే ముందు బాలపేట మీద ఒక ముసలమ్మ కూర్చున్నది. కొడుకు కోడలు పిల్లలు అందరూ ప్రార్థన చేయించుకోరు. ఆ ముసలమ్మ నేను అటెండ్స్ పెట్టిపోవాలని అమ్మ నీకు ప్రార్థన చేయనా అన్న. నాకేమైంది ఏం చేస్తావు అన్నది. అంటే ఏమన్నా అయితే ప్రార్థన చేయించుకుంటావా అన్న. కానీ రాదు చూద్దాం అన్నది. ఎన్నో కదా ప్రార్థన చేయించుకోవటం లేదు, పోతున్నాను. ఒక నెల తర్వాత నా తోటి సేవకుడు ఆయన, నేను పలానా ఊరు పోయి వచ్చిన గారు వాళ్ళ ఇంటికి పోయినా. అక్కడ ముసలం ఉంటుంది, కనబడ్డదా అన్న. కనబడ్డది. మరి నీతోటి ఏమన్నా మాట్లాడిందా అన్న. మాట్లాడింది. ఏం మాట్లాడిందన్న? అయ్యా నా వాళ్ళంతా నొప్పిలో పుండు ఉన్నది, కొద్దిగా ప్రార్థన చేయవా అన్నది. రైట్. నాతోట నాకేమన్నా కానీ రాదు, చూద్దాం అన్నది. మంచి పని చేసాను. ప్రార్థన నాతో చేయించుకోలే, చేయించుకున్నా. ఇప్పుడు నాతో చేయించుకుంటే ఆ పుండు కాకు, ఆ నొప్పులు రాకపోవు. అడ్వాన్స్గా ముందే చేయించుకుంటా. ఇప్పుడు పోలియో డ్రాప్ వేసుకుంటే పోలియో వస్తుందా? చెప్తే ఏమవుతుంది? మన చాలా మంది కరోనా టీకా వేసుకొని ఇప్పుడు దానికి బతికాము, అవునా? కొంతమంది మారణ వాళ్ళందరినీ మళ్ళా కిడ్నీలో ఏదో ఒకటి బొక్కలరుగుడో ఏదో ఒకటి పంపిస్తుండే దేవుడు. అక్కడికి హార్ట్ అటాక్ వచ్చడం చెప్తేనే హార్ట్ అటాక్ రాదు, దేవుడికి తిరిగితే. కొద్దిగా తిక్కలు సెక్కలు చేస్తాను, మళ్ళీ ఏదో ఒక దాంట్లో ఇరికిస్తుండే దేవుడు. అప్పుడేమో తప్పించుకున్నారు, సూదేసుకొని టీకా వేసుకొని. ఇప్పుడేమో మళ్ళీ బాధపడుతున్నారు. ఇప్పుడు ఏదో కనబడినా మొన్న కరోనా టీకా వేసుకుంటేనే హార్ట్ అటాక్ వచ్చింది, కరోనా టీకా వేసుకుంటేనే కిడ్నీలు ఖరాబ్ అయినాయి, కరోనా టీకా వేసుకుంటేనే బొక్కలు అరిగిపోయినాయి అంటున్నారు. ఏమో కేసులు వస్తున్నాయి బాగా. మరి ఇప్పుడు ఏమన్నా దారి లేదా? ఇక ఉన్నది, వేసుదాని దారి ఉన్నది. ఎందుకు లేదు? ప్రార్థన చేస్తే గుండె బాగైన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే కిడ్నీలు బాగైన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే వింటున్నారా మోకాలు నొప్పులు తగ్గిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే ఎన్ని రకాలుగా లేవు, అన్ని రకాలు. దేవుని వైపు తిరగండి, ఏం కాదు. పైసలు ఎక్కువ ఉంటే అట్లనే ఉండండి, పైసలు ఎక్కువ తక్కువ లేకపోతే కష్టార్జితం, మీ కష్టార్జితం మీరే అనుభవించాలంటే ఇష్టం వచ్చినట్టు దేవుని మాట చెప్పినట్టేనండి. యెషయా గ్రంథం 60:15 నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటం లేదు, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. 60:15 యెషయా గ్రంథం. మీకు తెలుసు కదా, చాలా మంది రాజమండ్రి థామస్ గారు తెలుసు కదా, తెలుస్తే అలేయాలండి. ఇప్పుడు కొంతమంది అనలేదు, వాళ్ళు తెలియదు అన్నట్టు. మళ్ళానండి అలేయాలండి. అయితే అయ్యగారికి నేను ఏదో కానుక పంపించిన. ఏమనంటే నాకు మంచి పత్రిక పంపండి నెలది అని పంపిస్తే, మరి ఏమో తీసుకున్న వాళ్ళు ఏం చెప్పిండ్రో ఏమో కృతజ్ఞత కానుక పంపిండు అనుకొని అయ్యగారు నాకు ఉత్తరం రాస్తూ దాంట్లో యెషయా గ్రంథం 60:15 రాసిన. ఇప్పుడు చదవండి. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు, నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను. నిజంగా సరే ఆయన పత్రిక పంపవద్దు పోయినా కానీ అంతకన్నా విలువైన వాక్యం పంపించండి. అది ఇప్పటి వరకు ఎప్పుడు పంపించండి తెలుసా? అది లేయా థామస్ గారు ఎవరో చెప్పనా? మొట్టమొదటి మా సంఘమే ఈ తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు, మొట్టమొదటి ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి మా సంఘమే థామస్ గారు, రాజమండ్రి థామస్ గారు. ఎలా మీ సంఘం అంటే
ఆయన మద్రాసు నుంచి బైబిల్ కాలేజ్ చేసి తెలంగాణకు వచ్చిండు. ఖమ్మం పట్టణంలో దిగిండు. అక్కడ మా పాస్టర్ గారు ఎంపీ జాన్ గారు ఆయన దగ్గరకు వచ్చాయా, నేను ఆర్సీఎం నుంచి పాస్టర్ ట్రైనింగ్ చేసిన, మీరు అవకాశం ఇస్తే ఇట్లా రోజు సాయంత్రం నేను కటిక ఉపవాసం ఉంటున్నా, భోజనం చేయను, నేను ప్రార్థన చేస్తా, మాటలు నాకు ఇచ్చిన మాటలు చెప్తా, ఎవరికన్నా అనారోగ్యం అంటే ప్రార్థన చేస్తాను అంటే, మరి నీకు తెలుగు రాదు కదా అన్నాడు. నువ్వు అక్కడ హోటల్ ఉన్నది, వాళ్ళు తమిళియన్సే, ఆ అమ్మాయిని అడిగిన చెప్తా అన్నది, ఆమె అన్నీ రాను. అయ్యగారు చాలా విషయాలు హృదయం మా పాస్టర్ గారు. సరే మంచిది రండి అని ప్రకటన చేసిండు. ఇక రోజు సాయంత్రం ఇట్లా కొడుకుంటే నేను అప్పుడు బైబిల్ కాలేజ్ చేస్తున్నా విజయవాడలో. అంతా సత్యమేనట, జరుగుతుంది దేవుని స్తోత్రం. లేయా బైబిల్ కాలేజ్ చేస్తాను. మా డీన్ గారు అన్నాడు, ఒకసారి మీ సంఘాన్ని పోద్దాం అన్నాడు. సరే వచ్చాను. ఆ రోజు ఈయన కూడా ఉన్నాడు తమస్ గారు, నేను కూడా మీలానే కూర్చున్నా. అమ్మ లేచి నిలబడు, నీకు నడువును వస్తుంది అన్నాడు. అవునాయా, నాకు బాగా నడువును వస్తుంది. దేవుని నమ్ముకుంటావా? నమ్ముకుంటా. నిజం చెప్పు, నమ్ముకుంటానే వచ్చిన. కనుమూసుకో, ప్రార్థన చేశాడు. నడువు నొప్పి పోయింది ఆమెకి ఇప్పటి వరకు మళ్ళీ నడువు నొప్పి లేదు. అట్లా అంటే మళ్ళీ రాజమండ్రి పోయారు, మీరు పోయినా పోతారు. చెప్పితే కూడా డేంజరే. తర్వాత ఇంకొక మళ్ళీ వేసి నిలబడన్నాడు, నువ్వు 6 నెలలైంది నీ భర్త విడిచిపెట్టిండు, నువ్వు తల్లిగారింట్లో ఉన్నావు అన్నాడు. అవును నిజంగా 6 నెలలైంది, నేను ఇంట్లోనే ఉంటాను మా తల్లిగారు. మరి భర్త మారుతాడు, నువ్వు దేవుని నమ్ముకుంటావా? నమ్ముకుంటా, ఖచ్చితంగా నమ్ముకుంటా. ప్రార్థన ఎట్లా చేస్తుంటే నేను ఇలా బైబిల్ కాలేజ్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను కూడా ఇక్కడ నిలబెట్టడం కనుక ఒకవేళ నాకు అవకాశం ఇస్తే నేను కూడా అట్నే పేర్లు పెట్టి పిలుస్తా, అట్లనే బాధలు చెప్తాను. నా సేవ ప్రారంభించిన గురించి అట్లా చెప్పుకుంటూ వస్తాను. లేయా అట్లా చెప్పుకుంటూ వస్తుంటే దేవుడు అట్లా జరిపించుకుంటూ కూడా వస్తున్నాం. అట్లా ప్రార్థన కొస్సారు ఉన్నది ఒకమ్మ, గూడంతా లాగుతుంది. అమ్మ లేచి నిలబడు ముసలమ్మ, గూడంతా ఇట్లా లాగుతుంది కదా చేయంటే, అవునయ్యా 3 రోజుల నుంచి అసలు వశపట్టలేదు నాకన్నా. మరి దేవుని నమ్ముకుంటావా? వీడికి వస్తా, తప్పకుండా వస్తా. కళ్ళు మూసుకోమని కొంగేసుకో ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి దానికంతా గేటు కంటే ఎక్కువ దూరంలో ఉన్నది. స్వస్థత పొందటం కాదు, పరిశుద్ధాత్మ పొంది భాషను మాట్లాడితే ఎగిరి గంతులు వేసుకుంటాం ముసలమ్మ. వింటున్నారా? పరిశుద్ధాత్మ వచ్చాక ఇంకా నొప్పి ఉంటుందా? నొప్పి స్వస్థత అయిపోయింది. అట్లా బాగా జాగ్రత్తగా వినండి, నీకు అర్థం కావట్లేదు. నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి నీ మార్గమును ఎవడు దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత సౌభాగ్యముగాను బహుతరములకు అనేకులకు సంతోషానికి నువ్వే కారకుడు. వాళ్ళ భార్య కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ భర్త కాదు, వాళ్ళ ఆస్తి కాదు, వాళ్ళ సంపద కాదు, వాళ్ళ బట్టలు కాదు, వాళ్ళ చదువు కాదు, వాళ్ళ ఆస్తి కాదు, సంపద కాదు. అట్లా నిన్ను చేయాలనుకుంటున్నా. శాశ్వత శోభాత్యముగా ఎప్పటికీ ఒక పండగలాగానే శాశ్వత శోభాత్యము అందరికీ, ఇది ఒక్కళ్ళకి కాదు, అందరికీ. ఎలాంటి వాళ్ళు అంటే దేవునికి భయపడి దేవుని మాట వినేల వారికి. జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దీపములోని వారికి దాన్ని ప్రకటన చేయుడి. ఇశ్రాయేలును చెదరగొట్టబడిన వారు సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడని తెలియజేయడు. అలా ఆ మాట చెప్పి పాటించేవారికి అనమాట. కనుక నువ్వు విసర్జించబట్టను బట్టి ద్వేషించబట్టను బట్టి ఎవడు నీ మార్గమును నీకంటే ఎవరు గొప్పవాళ్ళు కారు అర్థం. నీ మార్గం ఎవడు దాటిపోవట్లేదంటే నీకంటే ఎవరు కూడా గొప్పవాళ్ళు కారు, నీ తోటి వాళ్ళు అని అర్థం ఇస్తుంది. నిన్ను శాశ్వత శోభాత్యముగాను బహుతరములకు అంటే పిల్లలకు, మీకు, మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, బహుతరములకు సంతోష కారణముగాను చేసింది. దేవుడు మాట తప్పడు. ఆ రోజు నాకు ఇచ్చండి, ఈరోజు మీకు ఇస్తున్నాడు. వింటున్నారా? నమ్మండి,
136 కీర్తన 4వ వచనం ఇలా చెప్తుంది, ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయబడిన కృప మన భూమి మీద. అప్పటికి పుట్టి 36 సంవత్సరాలు దాటింది. మరి అప్పటి వరకు నేను ఎన్నో మార్గాలు అనుసరించి నడిచిన, మరి ఆ మార్గాల్లో ఏమన్నా ఇలాంటి ఫలితం ఉన్నదా? ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండను. మీరు ఎవరైనా అంత డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటే, నేను రోజుకు 10,000 రూపాయలు సంపాదించే వ్యాపారంలో చేసి దేవుని దగ్గరకు వచ్చాను. నేను బొగ్గుబాయిలో 18 సంవత్సరాల వయసులోనే 18 ఏళ్ళకైతే వాళ్ళు తీసుకోరంటే 19 సంవత్సరాలు నాకు చెప్పి 4 సంవత్సరాలు బొగ్గుబాయిలలో 1974 నుంచి 78 వరకు ఉద్యోగం చేశాను. తర్వాత మద్రాసు పోయాను, తర్వాత ఖమ్మం వచ్చిన, తర్వాత వరంగల్ వచ్చిన, తర్వాత హైదరాబాద్ పోయాను, తర్వాత మహబూబ్నగర్ పోయాను, తర్వాత రంగారెడ్డి వచ్చిన, తర్వాత ఆదిలాబాద్ పోయాను. ఇన్ని స్థలాలలో ఫెయిల్ అయిపోయాను. అన్ని ఫెయిల్ 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 ఫెయిల్. మరణావస్థలో ఉన్నప్పుడు, మరణఛాయలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు ఆయన గొప్ప వెలుగు నా మీద ప్రకాశించింది. దేవుని వైపు తిరిగిన శాశ్వత శోభాత్యముగా బహుతరములకు సంతోష కారణంగా నన్నే కాదు ఆయన వైపు తిరిగిన వాళ్ళందరికీ మాట వర్తిస్తుంది. కనుక అసలు చేయకండి, దేవుని వైపు మనసు తిప్పుకోండి. లూకాసు వార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించను. దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ఇస్తున్నాడు? అభిషేకం పొందిన వాళ్ళందరి పని చేయాలి, విశ్వాసులైన ఎవరైనా సరే. ఇక్కడ కొంతమంది దొరలకు చెప్పాను నేను, దేవుని నమ్ముకోవా అంటే ఏడ నమ్ముతారు, దేవుని పని చేయాలంటే ఎందుకు చేస్తారు, శాశ్వత శోభాత్సమైన ఎందుకుంటారు, బహుతరులకు సంతోష కారణంగా ఉండమంటే మాకే సంతోషం లేదు. ఇంకా బహుతరాల కానీ అసలు ముందుకే రావట్లేదు. వాళ్ళ శక్తి ఉన్నది, బలం ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు. అది తీసేస్తే వస్తారు కావచ్చు కదా. ఒక ఆమె పాట పాడుతుంది, కన్నులు ఉన్నప్పుడు నేను గుడికి పోలేదు, బైబిల్ చదవలేదు అంటాను. కన్ను పోయినాక బుద్ధి మారిందంట. కాళ్ళు ఉన్నప్పుడు చర్చికి రాలేదు, ఊరంతా దగ్గర ఉంటుంది. కాళ్ళు పోయినాక చర్చికి వస్తుందట. పాట రాస్తుంది. ఇంతనా కాళ్ళు పోయినాక చర్చికి వస్తుందట, కాళ్ళు ఉంటే ఊరంతా తిరుగుతుందట. కళ్ళు పోయినాక బైబిల్ చదువుతాడ, కళ్ళు ఉన్నప్పుడంతా లోకం అంతా చూస్తుందట. ఈ చీర, ఈ జాకెట్ ఎక్కడ ఉంది, ఈ గడియారం ఎక్కడ ఉంది, ఈ నాగా ఎట్లా చేయించుకుంది, ఎవరు చేసారు, ఎంత అయింది. నిజంగా బంగారం అవుతుందేనా? నిజంగా బంగారం? కళ్ళు ఉన్నాయి కదా, బైబిల్ కాదు, బంగారం కనబడుతుంది. మారండి శివయ్య గారు, నువ్వు అన్నీ చెప్తావు. నువ్వు రాకున్నది అమ్మగారు వచ్చిన బాగుండు, నువ్వు వచ్చే బంగారం గారు అని అంటున్నావు. ఇంకోసారి అయ్యగానే విలువద్దు, అమ్మగారిని విలువాలి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించకైనా అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాను. ఆయన నన్ను పంపినాడంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు పలుకుతున్నాడు. నీలోనికి పరిశుద్ధాత్మనిచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యాలు చేయడం కొరకు పరిశుద్ధాత్మనిచ్చింది. ఒకవేళ ఎవరైనా దేవుని నమ్మి పరిశుద్ధాత్మ పొందకుండా ఉంటే అన్ని సొంత కార్యాలు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా అది కొద్దిసేపు, ఇది కొద్దిసేపు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు అది కొద్దిసేపు, 2 in 1 అనండి, 2 in 1 అనండి. కొంతమంది 3 in 1, కొంతమంది 2 in 1, కొంతమంది 3 in 1. కల్నేత శరీరం ఉంటుంది, ఇట్ని చూసినప్పుడు ఒక తిరిగి కనబడుతుంది, అట్ని చూసినప్పుడు ఒక తిరిగి కనబడుతుంది. కల్నేత అంటారు. అంటే ఈ దారం ఒక రంగు, ఆ దారం ఒక రంగు, రెండు కలిసి ఇట్లా, ఇది ఇట్లా, అది అట్లా కలిపితే ఇక అది మన దానికి ఉన్నంత అందం ఉత్తరం ప్లేన్ దానికి ఉండదు అనమాట. ఇటు చూస్తే ఎట్లా కనబడుతుంది, అటు చూస్తే ఎట్లా కనబడుతుంది. చూసాను కల్నేత అంటే తెలుసా? అడగండి దుకాణం, కల్నేత అంటే ఏదని అడుగు, చెప్తాడు. లేయా, జాగ్రత్తగా వినండి, వింటే మాత్రం బయటపడేట, విన్నట్టు యాక్షన్ చేస్తే మాత్రం అట్లా ఉంటుంది కథ. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు
వార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనం ప్రకటించుటకు. హితవచనం అంటే మంచి సంవత్సరాలు. దేవుని దయవల్ల నాకు అయ్యగారును ఇండియా మిషన్ అయ్యగారు యేసు ఎవరో చెప్పిండు, బాప్టిస్ట్ అయ్యగారు యేసుదేవుని ఎదగాలని చెప్పిండు, పెంతెకోస్తు అయ్యగారు పరిశుద్ధాత్మ పొందుకోవాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని చెప్పిండు. ఆ ముగ్గురు మాటలు విని నేను దేవుని తిరిగిన. ప్రభు హితవచనం ప్రకటించిన మంచి రోజులు, మంచి సంవత్సరాలు, రోజులు కాదు. నా జీవితంలో 36 సంవత్సరాలు చెడ్డ సంవత్సరాలు. నా జీవితంలో ఇప్పుడు 35 సంవత్సరాలు మంచి సంవత్సరం. హితవచనం ప్రకటించడకును నాకు హితవచనం ఎప్పుడు ప్రారంభమైందంటే నమ్ముకున్నాక 4 సంవత్సరాలకి మంచి సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. 4 సంవత్సరాల వరకు కూడా నాకు మంచి జరగలేదు. ఎందుకు జరగలేదంటే నేను కూడా 2 in 1 అనండి. నేను కూడా 2 in 1 చెప్తే ఏమైతే ఉన్నదన్నట్టు చెప్తుంటే అయ్యగారు 2 in 1 అందుకొరక 4 గంటల వరకట హితవత్సరాలు లేవట, అప్పులత్యం ఉన్నాయట, తిప్పలత్యం ఉన్నదట, 2 కిలోల బియ్యం 2 రూపాయల కిలో బియ్యమే తినేదట 4 గంటల వరకు. అట్లా సన్న బియ్యం అంటే ఎంతో మాకు తెలియదు అసలు. తినటం 4 సంవత్సరాలు 36 సంవత్సరాలు నమ్మిన 40 సంవత్సరాల వయసు వరకు సన్న బియ్యం అనేది తెలియదు. ఎక్కడైనా పెళ్ళిళ్ళకి పోతే, ఫంక్షన్లో పోతే వాళ్ళు ఆ బియ్యం తప్ప. రోజు మాత్రం మా ఇంటికి కావాల్సిన బియ్యం ఎన్నైతే అన్నీ. ఇప్పుడు 20 అనుకో, 20 కిలోలు అనుకో, 8 రూపాయలు బియ్యానికి 40 రూపాయలే. సరే 25 అనుకో, 50 రూపాయలు మాకు బియ్యం చాలు. 50 రూపాయల బియ్యం చాలు. ఇప్పుడు మీకు 50 రూపాయల బియ్యం ఒక్క రోజు ఎగిరిపోతాయి. మీరు అవ్వదాం చెప్తామవుతుందా? 80 రూపాయలట మంచి బియ్యం. అవునా? 70 రూపాయలట మొన్న తెచ్చాను. అసలు 80 రూపాయల కిలో బియ్యం మా గుళ్ళో ఇప్పుడు అంత సన్న బియ్యం వండుతున్నారట తెలుసా? మా చర్చలు 80 రూపాయల కిలో బియ్యం. ఒకప్పుడు మాకు 50 రూపాయల నెలంతటిగా 50 రూపాయల బియ్యంతో తిన్నాం. ఇప్పుడు ఒక్క కిలోనే చూడు. మరి అంత ఆశ్రయిస్తుంది దేవుడు తెలుసా? మీకు వద్దా అంటే కావాలంటే దేవుని మాట వినాలి. వింటేనే ఉన్నాం కదా అయ్యగారు, మీ గుడికి వస్తాం. విన్నోళ్ళందరూ పాటించి నడిచిన వాళ్ళే విన్నట్టు, పాటించకుండా విడిచిపెట్టిన వాళ్ళు విన్నట్టు కానే కాదు అసలు. మీరు నమ్మండి, నమ్మకపోతే. ఇప్పుడు మీరు చూసినా అద్దంలో ముఖం చూసుకుంటారు, మంచిగా లేదు, ముక్కు బాగుంది, మూతి బాగుంది, అన్ని బాగున్నాయి. అద్దం పక్కన పెట్టి మళ్ళీ మర్చిపోతారు అన్నమాట. మరి మీ ముఖం ఎట్లుందో మీకే తెలియదు, మర్చిపోరా? ఎవడైనా దేవుని వాక్యం వినవాడైనా దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖం చూసుకున్న మనిషిని పోలి ఉన్నాడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం చెప్తున్నాడు. లేయా ఇట్లా చేయకండి. కీర్తనలో 29వ కీర్తన 4వ వచనం, యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. చెప్పండి, దేవుని స్వరం ఏంటిది? మీకు ఎవరికైనా బలం కావాలంటే టానికులు, గీనికులు, బూస్టులు, గీస్టులు, పాలు, గీలు, మటన్, చికెన్ తినకండి. దాంతో బలం రాదు. అందుకొరకే నేను మొత్తం దాంతో బంద్ చేశాను. మటన్, చికెన్, ఫిష్, గిష్ అన్నీ బంద్ చేశాను. ఫిష్ లేదు, ఎవరైనా ఫిష్ గిష్ తెచ్చారు, లేయా మటన్ లేదు, గిట్టం లేదు, మళ్ళీ మటన్ తెచ్చారు. పోయా వింటున్నారా? దేవుని స్వరం వినండి, మామూలు బలం ఉండదు. యెహోవా స్వరం బలమైనది. చదవండి 29వ కీర్తన 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, ప్రభావం. ఆయన స్వరంలో మా కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరిచింది, నువ్వు సమాధానం గాలదానమై పొమ్మన్నాడు. దాంట్లో ప్రభావం ఉన్నది, ఆ మాటలోనే ప్రభావం ఉన్నది. అంటే ఆ మాట అంటుంటే దేవుని ప్రభావం ఆమెను ఆవరించి ఆమెను రోగాలను తీసేస్తాను అన్నమాట. అట్లా మనం దేవుని స్వరం వినాలి. దేవుని స్వరంలో ప్రభావం ఉన్నది.
ఇప్పుడు కొంతమంది మనుషుల స్వరంలో ప్రభావం లేదేం లేదు. ఎలక్షన్ అప్పుడు చూసిన మా రాజకీయ నాయకులు అన్ని బుదగరించి అన్ని మాయమాటలు చెప్పి మనం ఓటేపించుకుంటారు. మన తర్వాత అవసరమైతే నిన్నే ఏం చేయాలన్నా చేస్తారు తర్వాత. అవునా? నేను వేసిన ఓటు అంటే నమ్ముతారు వాళ్ళు. సరే నేను వేసాను సార్, నీకు పట్టుకొని వాళ్ళతో అన్యాయం చేస్తాను, నేను వేసాడు కదా 10 మంది కూడా వేయించిన అంటే నమ్ముతారా? సరేనమ్మా. అందుకొరకే ఇంతకుముందు రాజుల చేత నేను మనుషుల చేత రక్షణ కలదు వారు నమ్ముకొనకుడి, వారు మంటి పాలవుతారు, వాడు వెళ్ళిపోతారు. మనం చదువుకున్నాం ఇంతకుముందు 146 కీర్తన 2వ వచనం, 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. మనుషులు నమ్ముకొనకుడి అని రాసింది, రాజులు నమ్ముకొనకుడి అని రాసింది. చదవండి 118, 8, 9 వచనం. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక అట్లా ఆశ్రయించకండి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన నేను ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆశ్రయించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం విన్నాం ఇప్పటి వరకు. ఏం విన్నాం? వినలేదు ఇప్పటి వరకు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. దేవుని స్వరం వినండి, మళ్ళా మామూలుగా ఉండదు నీ బలం. దావీదు భక్తుడు అంటాడు, నా మీదకి 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన వ్యాపారానికి భయపడను అంటే 10,000 మంది కూడా ఏమి చేయలేరు నిన్ను అన్నంత ధైర్యం ఇచ్చింది ఆ స్వరం, దేవుని స్వరం. కనుక మీరు దేవుని స్వరం వినండి, మామూలు బలవంతులుగా ఉండరు, శక్తివంతులుగా ఉంటారు. జాగ్రత్తగా వినండి. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. వింటున్నారా? రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చెప్తున్నాయి, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశక్రమునకు మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతారు. ఎందుకు? దేవునికి స్తోత్రం. మన దేవుని చిత్తం జరిగించడానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఒకప్పుడు మనం తెలిసి తెలియక మన అవయవాలన్నీ కూడా పాపానికి దాస్యానికి అప్పగించడం, పాపం చేయడానికి దాస్యత్వానికి అప్పగించడం. కానీ ఇప్పుడు నీతి పాటించడానికి మన అవయవాలను దేవునికి అప్పగించాలి. ఎవరైతే మీ శరీరాన్ని దేవునికి అప్పగిస్తారో వారికి మనం ఇంతకుముందు 1 గ్రంథం 31-10 వచనంలో చదువుకున్న మాట నెరవేరుతుంది. ఏంటిది? జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన దీపముల వరకు దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి, దేవుడు మనం సమకూరుస్తాడు. గొర్రెల కాపరి తన మందను కాపాడిన వారికి తెలియజేయుడి. దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడు. అందరినీ ఒకే కుటుంబంగా ఎక్కడెక్కడ దారి తప్పిన వాళ్ళందరినీ తీసుకొస్తాడు. తీసుకురావాలి వద్దా? తీసుకురావాలంటే మరి ఏం చేయాలి? నీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించాలి. వింటున్నారు? మీరు పాపమునకు దాసులు ఏంటారు కానీ ఏ ఉపదేశక్రమానికి మీరు అప్పగింపబడితారో. ఇప్పుడు దేవుని వైపు తిరిగాను, ఏ ఉపదేశక్రమానికి అప్పగించబడరు. దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే హృదయపూర్వకంగా లోబడాలి దేవునికి. నేను లోబడితేనే అని మళ్ళా తర్వాత దారి తప్పినట్టు ప్రవర్తించద్దు. హృదయపూర్వక లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీతికి దాసులం కావాలి. మన అవయవాలన్నింటినీ కూడా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉపయోగించాలి. అప్పుడు చూడండి మళ్ళీ మీకు మామూలుగా ఉండదు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కన్ను మూసుకోండి. మన మధ్యలో పాస్టర్ డేవిడ్ రాజు గారు నడిపిస్తారు. తలలో ఉంచండి, కన్ను మూసుకున్నాను. కళ్ళు మూసుకుందాం. దేవుని స్వరాన్ని మనం విన్నాం, దేవుని మాటను మనం విన్నాం. దేవుని యొక్క స్వరాన్ని చాలా చక్కగా క్లుప్తంగా దైవ సేవకుల నుంచి ప్రభు ఒక్కొక్క మాట మనకు అందించారు. దయచేసి